సినిమా గ్లామర్ మనకి ఎట్లా అనిపిస్తుంటే హీరో అట్లా పోర్షన్ వేస్తే అయిపోతుంది. హీరోయిన్ ఏముంది అందం మేకప్ వేసి కూర్చుంటారు వాళ్ళు. హీరోలు ఫైట్లు నేర్చుకోవాలా, స్విమ్మింగ్లు నేర్చుకోవాలా, జుట్టు ఇదివరకైతే విగ్గులు, ఇప్పుడు ఆ విగ్గులు సరిగ్గా సూట్ అవ్వట్లేదని చెప్పేసి వాటి కోసం ఏం చేస్తున్నారు, స్వయంగా వాళ్ళే జుట్టు పెంచుకుంటున్నారు, వాళ్ళే గడ్డాలు పెంచుకుంటున్నారు. ఎంత తిప్పలు ఉంటుంది, ఎన్ని రోజులు దానికి తోడు దానికి తగ్గట్టు బాడీ వ్యాయామం, ఒక దాంట్లో లావు పెరగాలి, ఒక దాంట్లో తగ్గాలి, ఇట్లాగా నానా తిప్పలు. హీరోయిన్లు అంతే, అదేదో మేకప్ వేసుకుని వచ్చి కూర్చుంటే ఏమి హీరోయిన్లు అయిపోవట్లేదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. అందులో రష్మిక లాంటి అమ్మాయి మరింత కష్టం. ఇప్పుడు తాజాగా పుష్ప 2 కోసం తనకి సంబంధించి బాగా ప్రధానమైనటువంటిది ఏంటంటే ఏదైతే సూసేకి అగ్గిరవ్వ మాదిరి అనే పాట, శ్రేయ ఘోషల్ పాట అన్ని భాషల్లో తనే పాడారు. ఒకే ఫీల్తో ఉంటే ఆ డెడికేషన్ నేర్చుకోవాలి అంటూ చెప్పినటువంటి పరిస్థితి ఒక ఎత్తు అయితే, ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా వచ్చే 4 సంవత్సరాల సినిమాలతో బిజీగా ఉంది రష్మిక. అయితే అదే సందర్భంలో ఇంకా నేర్చుకుంటూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది. ఏదైతే ప్రతి దాంట్లో కూడా శ్రీవల్లి పాత్రకి సంబంధించి లిప్సింగ్ కోసం పాట అంతా నేర్చుకుంటూ ఉంటున్నాను అని చెప్పేసి తను చెప్పుకొచ్చింది. అంటే ఆ పాటకి తగ్గట్టుగా ప్రతి అంశంలో కూడా, అంటే అది అన్ని భాషల్లో ఉంది, అన్ని భాషలకి ఆ భాషలకు తగ్గట్టుగా లిప్సింకింగ్ నేర్చుకుంటున్నాను అని చెప్పడం అంటే, ఇవాళ రోజుల్లో కష్టం అనేటటువంటిది లేకుండా ఏది అంటే, సినిమా హీరోలను అభిమానించేవాళ్ళు, హీరోలను అభిమానించేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఆవారాగా కూర్చుని తింటే ఏది కాదు, ఖచ్చితంగా కష్టపడితేనే ఏ స్థాయి అయినా సరే లభిస్తుంది అన్నటువంటిది రష్మిక నేర్పేటటువంటి పాఠం, అల్లు అర్జున్ నేర్పే పాఠం.